Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswara Rao and the clinic name is Neocare Homeopathy. Om Namah Shivaya. Om Namo Narayanaya. Om Karma Nivaranaya Namaha. Om Naradrushti Nivarana Kala Bhairavaya Namo Namaha. Om Kuja Aristetu Samprapte Kuja Pujanchakarayet Kuja Dhyanam Pravakshami రుణ రోగ శత్రుపీడోప ఉపశాంతయే హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు సనాతన ధర్మ వీక్షకులకు అందరికీ కూడా కుజ భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. 24/4/2024 నుండి 1/6/2024 వరకు మీనరాశిలో కుజ భగవానుడు సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. రుణకారకుడు, రోగకారకుడు, శత్రుకారకుడు, ఆరోగ్యకారకుడు, మానవుని యొక్క శరీరంలో ప్రవహించేటువంటి రక్తానికి కారకుడు, అలాగనే ఎవరి యొక్క రాశిలో కానీ లగ్నంలో కానీ 1లో కుజుడు ఉన్నా, 2లో కుజుడు ఉన్నా, 4లో కుజుడు ఉన్నా, 7లో కుజుడు ఉన్నా, 8లో కుజుడు ఉన్నా, 12లో కుజ భగవానుడు సంచారం ఉన్నట్లయితే కుజదోషంగా పరిగణించే పరిస్థితి ఉంటుంది. కనుక ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మంచి పరిస్థితిని కలిగించాలని, అందరికీ గృహయోగం, భూయోగం, ధనయోగం, రాజ్య పట్టాభిషేక యోగాన్ని ప్రసాదించాలని కోరుకుందాం. సింహరాశి వారికి కుజ భగవానుడు మీనరాశిలో అష్టమ స్థానంలో సంచారము చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు పొంచి ఉన్నాయి. దూర, వాయు, జల ప్రయాణంలో ఆటంకాలు అధికంగా ఉన్నాయి. పోలీస్ స్టేషన్లు, గొడవలు, రక్తపాతంతో కూడుకున్నటువంటి అనేక రకాలైన యంత్రాలతో, ఆయుధాలతో, నిప్పుతో, నీటితో దయచేసి చెలగాటం ఆడవద్దు. వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏ పని చేయకపోవడం ఉత్తమోత్తమము. కొత్త పనులకు శ్రీకారం చుట్టాలి అనేటువంటి కారణం చేత ఆవేశపడి, తొందరపడి నిర్ణయం తీసుకున్నారా, స్థిరాస్తులు, చరాస్తులు పోగొట్టుకోవడం, అప్పుల పాలవ్వడం, అనేక రకాలమైన సమస్యకు మీరే కేంద్ర బిందువులు అవుతారు. ఇలాంటి కాల సమయంలో కాళభైరవ స్వామిక స్మరణ, కాళభైరవ స్వామిక అష్టోత్తరము, శ్రీ వళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి స్మరణ మీకు అదృష్టాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పి గమనించాలి. ఈ కుజ భగవానుడి యొక్క ఆశీస్సులు ఇంకాను మనం అద్భుతమైన విజయాలు సాధించగలగాలి అన్నట్లయితే ప్రతి మంగళవారం పూట ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు కుజహోర జరుగుతూ ఉంటుంది. కనుక ఎరుపు వస్త్రాలు ధరింపచేయడం, కందిపప్పుతో కూడుకున్న ఆహారాన్ని కుజ భగవానికి నైవేద్యంగా ఏర్పాటు చేయడం, సునకపు మహారాజు గారికి కానీ, యాచకుడికి కానీ, బ్రాహ్మణుడికి కానీ దానం చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఆ రోజు వీలైనంత వరకు ఎరుపు మందార పుష్పాలతో సుబ్రహ్మణ్య స్వామికి అర్చన చేయడం, కాళభైరవ స్వామికి స్మరణ చేయడం, కాళభైరవ అష్టకాన్ని వినడం, ఇంట్లో ఎర్రటి కూష్మాండ దీపాన్ని పెట్టడం వలన తాంత్రిక పరమైనటువంటి రుణదోషాలు, వివాహానికి సంబంధించినటువంటి భార్యాభర్తలకు సంబంధించినటువంటి సంతానానికి సంబంధించినటువంటి దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్టయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర, ఈ యొక్క పాత్ర కంచుతో తయారు చేయబడి ఉంది కనుక 12 రాసులను ఇందులో అచ్చు వేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకోవడం, శబ్దాన్ని స్మరించడం వల్ల కుజదోషం తొలగిపోతుందని చెప్పి గమనించగలగాలి. ఒకసారి చూద్దాం. ఈ
శబ్ద తరంగాల వలన మనిషి శరీరంలో ఉన్న చక్రాలు వికసింపచేయడం, అంటే మనిషి శరీరంలో రక్తం యొక్క ప్రవహించే రంగు ఎరుపు రంగు ఉంటుంది కనుక ఆ యొక్క రోగాల నుంచి తొలగించుకోవడం, వాహన ప్రమాదాలను తొలగించడం, యంత్ర మంత్ర తంత్రపరమైనటువంటి తాంత్రికపరమైన దోషాలు తొలగిపోవడం, మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని జయీభవ విజయీభవ అనే విజయాలు కలిగించడానికి మనకు ఆ అక్షయ పాత్ర ఉపయోగపడుతుంది. ఎందుకనగా కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక కాలం మనకు అనుకూలంగా తీసుకొచ్చే శక్తి అంగారకుడు కూడా కాలభైరవ స్వామికి సేవ చేయడం వలన తృప్తి పడతాడని చెప్పి గమనించాలి. మనకు ఆ అక్షయ పాత్ర ఒక పిరమిడు, డాలరు, కంకణాన్ని ఏర్పాటు చేయించి కాళభైరవ హోమ కార్యక్రమాన్ని మీకు ప్రత్యక్ష ప్రసారంగా చూపించి ప్రసాదంగా కూడా మీకు అందజేయడం జరుగుతుంటుంది. ఈ కుజుడికి సంబంధించినటువంటి దోషం ఎలా తొలగించుకోవాలి, ఎలా నివృత్తి చేసుకోవాలో కుజుడికి సంబంధించిన పూజా కార్యక్రమాలు మన దేవాలయంలో చేస్తాం కనుక ఈ కిందనమును సంప్రదించగలరు. అలాగని మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సమయం, సంవత్సరం వ్రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేస్తూ మీరు విజయం సాధించేంత వరకు మీ యొక్క గోత్రనామాలతో కర్మ నివారణ కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో అర్చన అభిషేక కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. కనుక మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలని అనుకుంటున్న వారందరూ కూడా ఈ కింది నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించి ఫోన్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా కానీ సంప్రదించి స్వామి యొక్క ఆశీస్సులు పొందగలరు. భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతున్నారా? గొడవ పడినటువంటి వారు అక్కడికి ఆగకుండా పోలీస్ స్టేషన్లని, గొడవలని దిగజారి ఎడబాటయ్యే జీవితం పరిస్థితి కాకుండా స్వల్పమైనటువంటి మార్పుల చేత కాలాన్ని మీకు అనుకూలంగా తెచ్చుకుంటూ కాళభైరవ స్వామి ఆశీస్సులు పొందగలిగినట్లయితే మీ యొక్క జీవితం సుఖవంతం అని చెప్పి గమనించాలి. అందరికీ కుజ భగవానుడి యొక్క ఆశీస్సులను కోరుకుంటూ ఆశీర్వచనం. శతమానం భవతి శతాయ పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలో మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన ఆల్ బటన్ కూడా తెలియచేయండి. మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ యొక్క వీడియోని ఫార్వర్డ్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.